ఇక గోసాయి కట్ట వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత నాగలూటికి అయితే 9 కిలోమీటర్లు అడవి మార్గాన నడిచి నాగలూటి వీరభద్రస్వామి ఆలయంకి అయితే చేరుకున్నాము. ఇది చాలా పురాతనమైన ఆలయం. గర్భగుడి బయట కూడా వీరభద్రస్వామి విగ్రహం అయితే ఏర్పాటు చేశారు. దర్శనం చేసుకొని బయటకు వస్తే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. గత 32 సంవత్సరాలుగా ఇక్కడైతే అన్నదాన కార్యక్రమం జరుగుతుందంట. మేము కూడా మా వంతు సహాయంగా ఇక్కడ భక్తులకైతే అన్నం వడ్డించడం అయితే జరిగింది. ఆ తర్వాత విస్తరాకులు తీయడానికి కూడా మేమైతే మా వంతు సహాయం అయితే చేసాము. ఇక్కడ నెక్స్ట్ బంతిలో మేము కూడా భోజనం అయితే చేయడం జరిగింది. ఇక్కడ కొలనులో నీళ్ళు అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి. బాటిల్లో అందరు ఇవే నింపుకుంటున్నారు తాగడానికి. ప్రజెంట్ మనమైతే ఇక్కడ సెకండ్ స్టాప్ నాగలూటి దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ స్టాప్ పెద్ద చెరువుకి వెళ్ళాలా. ఇక్కడైతే మనం చూస్తే జనాలు చాలామంది ఉన్నారు. చాలామంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నారు. మనం కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోయి మన నెక్స్ట్ పాయింట్ పెద్ద చెరువుకి వెళ్ళిపోదాం.